సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఏంటనిల్ ఇక్కడికి తీసుకొచ్చా? రేపు నైట్ షూటింగ్ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. లొకేషన్ బాగుంది కదా? నేను బాలేనా? పెళ్లికి ముందు తప్పు చేయడం తప్పేమో. మనం ఎంతకాలం తప్పు చేయకపోవడమే పెద్ద తప్పు. నిజమా? అవుననిల్, నువ్వు దూరంగా ఉంటే నేను విరహంతో చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోకపోతే నేనే నిన్ను చంపేస్తాను. అనిల్, నువ్వు వైన్ లాంటి దాన్ని బతికుండగానే కిక్కిచ్చి చంపేస్తావు. నువ్వు ఎలాంటి దానివో ఓ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది. నా కో డైరెక్టర్ హ్యాండ్ రైటింగ్తో నా ప్రోగ్రామ్ షీట్ చూశాను. ఆ రోజే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ నా డౌట్ క్లియర్ చేసుకున్నాను. నువ్వు వాడు కలిసి పెద్ద క్రైమ్ స్టోరీ నడిపారు. అందుకే దయ్యం పేరుతో వాడిని నేనే చంపేశాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఒరేయ్, ఆడదాని లైఫ్తో ఆడుకున్న వాడెవ్వడూ ఇంతవరకు బాగుపడలేదు. నేను నీకు లొంగిపోవాలా? ఈ శరీరాన్ని, జీవితాన్ని ఒక పిచ్చి కుక్కకి నైవేద్యంగా పెట్టాలా? ఆ రోజు అడవిలోనే చావాల్సిందే. ఆ ఏసీపీ గాడి వల్ల బ్రతికిపోయా. నీకు 2 మనసులు, 2 నాలుకలు, నిలువెల్లా విషం. నీ అవసరం కోసం ఎవరో ఒకరితో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటావు. నిన్ను మామూలుగా చంపకూడదు. హలో డాక్టర్, నేను ఏసీపీ చటర్జీని మాట్లాడుతున్నాను. మీరు ఇమీడియట్ గా అనిల్ సిస్టర్ కి సెక్యూరిటీ పెట్టమని చెప్పండి. అసలు ఏం జరిగింది? అవన్నీ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. ఓకే. నేను డాక్టర్ శరత్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 10 కి సెక్యూరిటీ పెట్టండి. అలాగే సార్. సెక్యూరిటీ. రూమ్ నెంబర్ 10 లో ఉన్న పేషెంట్ కి సెక్యూరిటీ పెట్టండి. అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా చూసుకోండి.
ఏంట్రా కేసు? ఏదో యాక్సిడెంట్ కేసట. అక్క, అనిల్, నేను చేసిన తప్పుకి ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించక్క. మన మధ్య క్షమాపణలేంట్రా? నీలో ఉన్న ఆవేశపరుడికి నీ మంచి మనసు తెలీదు, అందుకే నన్ను చంపాలనుకున్నావు. నన్ను బాగా అర్థం చేసుకున్నా. ఇక నేను దూరం చేసుకోలేను. మన ఇంటికి వెళ్దాం పదక్క. ఈ టైంలోనా? నిన్ను తీసుకెళ్ళడానికి ఇదే మంచి ముహూర్తం అని పూజారి గారు చెప్పారు. రాక్క. పారిపో, వెళ్ళిపో, నా మాట విను. ఎంత పతివ్రతలా నటించావే. అమ్మా నాన్నలు కూడా నమ్మలేదు, నిన్ను నమ్మాను. నువ్వు కూడా నాకు ద్రోహం చేశావు. ఆ రోజు కానిస్టేబుల్ నీ కోసం ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. తర్వాత నీ బ్యాగ్ చూస్తే అర్థమైంది. దాంట్లో కండోమ్స్, హోటల్ బిల్స్ చూశాను. నువ్వు నీతి తప్పిన ఆడదాన్ని తెలిసాక నా గుండె పగిలిపోయింది. నిన్ను అక్కడే అడ్డంగా నరికేద్దాం అనుకున్నాను. నీచమైన డబ్బు కోసం 10 మంది దగ్గర పడుకుని నాకు నీతో చెప్తావా? చావు రుచి ఏంటో చూపించడానికి నిన్ను బతికించాను. అనిల్ ఆగు. నీ సిస్టర్ని వదిలేయలేదు. నేను నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. చంపుతావా? నన్ను చంపుతావా? అనిల్, దీన్ని చంపకుండా వదలను. అనిల్ సిస్టర్, అనిల్, డాక్టర్ అనిల్, నో అనిల్, ఈజీ ఈజీ. ఓ నీతి మాలిన దానికోసం ఒక మంచి మనిషి చావుకి
కారణం కావద్దు. ఓ రివాల్వర్ ఇచ్చాయి. చంపే ముందు నిజం తెలుసుకో. ఆ నిజాన్ని నువ్వు నమ్మకపోతే నీ చేతిలో నేను చచ్చిపోతాను. నువ్వు అనుకున్నట్టు నీ అక్క ప్రాస్టిట్యూట్ కాదు. ఓ కుర్రోడు ఓ ప్రాస్టిట్యూట్ ని తన సుఖం కోసం తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. వాడు భయంతో పారిపోయాడు. అదే దారిలో మీ అక్క ఆటోలో వస్తూ మానవతా దృక్పథంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లబోయింది. మీ అక్క దురదృష్టం, ఆమె బ్యాగు మీ అక్క బ్యాగు ఒకే కలర్లో ఒకేలా ఉన్నాయి. దాంతో ఆమె బ్యాగు మారి మీ అక్క చేతికొచ్చింది. ఆ అమ్మాయిని కాపాడబోయి నీ దృష్టిలో మీ అక్క ప్రాస్టిట్యూట్ అయ్యింది. పోలీసులు వచ్చింది ఎందుకో తెలుసా? మీ అక్క రక్షించిన ఆవిడ చనిపోతే ఆ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకొని మీ అక్కను చంపాలనుకున్నావు. నువ్వు మీ అక్కని ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, అలాగే ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఆ రోజు నువ్వు భాను ఇంటికి వెళ్ళావు. అప్పటికే భాను నీకోసం బయలుదేరింది. భాను ఊరెళ్తుందని తెలిసి రమ్య తన ఇంటి తాళాలు తీసుకుని భాను గదిలో గడిపింది. ఆ విషయం నీకు తెలియదు. ఇవేవీ తెలుసుకోకుండా భానుని నువ్వు చంపేశావు. నీ బ్యాట్లకి ఏమిటంటే భాను ఎక్కిన బస్ బ్రేక్ ఫెయిల్ అయి నీ దగ్గరకు లేట్గా వచ్చింది. చావుకి నేనే కారణం అని తెలిసి కూడా నిన్ను చంపేంత దుర్మార్గుణ్ణి కాదని నా మీద ఇంకా అంత ప్రేమ దాచుకున్నావంటే ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి దేవత నాకు దొరకదు. నిజం తెలుసుకోకుండా నేను నీకు వేసిన శిక్షకి తగిన శిక్ష నాకు నేనే. నువ్వు చావకూడదు. నీ పశ్చాత్తాపమే భాను ఆత్మకి శాంతి చేకూరుస్తుంది. బట్ నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. కమ్ ఆన్, కమ్.